థై బ్లాక్ జింజర్. దీని గురించి మీరు విన్నారు కావచ్చు. జింజర్ అంటే అల్లం. ఇప్పుడు ఇదేంటంటే థై బ్లాక్ జింజర్. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దీని గురించి చెప్తాము. ఇది యూజువల్లీ మేము మా మెడిసిన్స్‌లో యూజ్ చేస్తాము. ఇది పౌడర్ కూడా ఉంటుంది. కొంచెం పౌడర్ తీసుకొని కూడా వాడొచ్చు. కానీ నార్మల్లీ మన మెడిసిన్స్‌లో మనం యూజ్ చేస్తాము. ఈ ఇంగ్రీడియెంట్ గురించి మీకు నేను చెప్తాను. ఈ ఇంగ్రీడియెంట్ ఎప్పుడైనా సరే మీ స్టామినాని పెంచుతుంది. అంటే ఇందులో ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉంటాయో మీ స్టామినాని పెంచుతాయి. మీ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా చేస్తుంది. మీ హార్మోన్స్‌ని బూస్ట్ చేస్తుంది. మీకు అంటే లిబిడో మంచిగా వచ్చేటట్టు చేస్తుంది. మీకు అంటే రతి క్రీడలో పార్టిసిపేట్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది యూజువల్లీ ఎక్కడ దొరుకుతుంది? ఎలా ఉంటుంది? దాన్ని యూజ్ చేసే పద్ధతి ఏంటి? దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే మీకు ఒక హెల్తీగా అంటే రతి క్రీడ కావాలి, సెక్స్‌లో పార్టిసిపేట్ అవ్వాలి అంటే మీకు కోరికలు మంచిగా రావాలి. దాంతోపాటు మీకు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి అంగం మంచిగా గట్టిగా పడాలి. దాంతోపాటు అగైన్ మీ ఫిజికల్ హెల్త్ కూడా మంచిగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊరికే అలసిపోతున్నారు. ఏదైనా మీకు ఇంట్రెస్ట్ రావట్లేదు ఏ పనిలో. ఏది చేసినా కొంచెం దూరం నడిచినా అలసిపోతున్నారు. కాళ్ళు చేతులు నొప్పి అవుతున్నాయి. మీరు కలవాలనుకుంటే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదంటే అలాంటప్పుడు మీకు ఏదో ఒకటి రెమెడీ అవసరం. ఒకవేళ ఈ థై బ్లాక్ జింజర్ ఒకవేళ మీకు దొరికితే మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ అది మా మెడిసిన్స్‌లో మేము ఎలా యూజ్ చేస్తామో అది కూడా నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దాన్ని మేము ఏం చేస్తామంటే పౌడర్ ఫామ్‌లో చేసి ఆ పౌడరు మనము ఈ మన మెడిసిన్స్‌లో వన్ ఆఫ్ ద ఇంగ్రీడియెంట్స్ లాగా యూజ్ చేస్తాము. ఇప్పుడు డైరెక్ట్ కొంచెం పౌడర్ దొరికితే అది వేసుకొని అందులో హనీ తేనె ఏదైతే ఉంటుందో అందులో మిక్స్ చేసుకొని కూడా మీరు తీసుకోవచ్చు. లేకపోతే వాటర్ కానివ్వండి, కొంచెం మిల్క్ కానివ్వండి, అందులో కూడా మీరు అంటే స్టర్ చేసి దాన్ని తాగొచ్చు. ఇది ఒకవేళ కంటిన్యూ ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ వాడారనుకోండి, మీ లైంగిక శక్తి పెరుగుతుంది. ఇది కన్ఫర్మ్. ఇప్పుడు మన మెడిసిన్స్‌లో ఇవన్నీ ఇలాంటి ఇంకా చాలా ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. అందుకే ఏందంటే నాట్ ఓన్లీ మీ లైంగిక శక్తి పెరుగుతుంది, కానీ మీకు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాబ్లమ్ రాదు. అయితే ఇలాంటి ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంగ్రీడియెంట్స్ మేము అంటే ఇక్కడే కాకుండా విదేశాల నుంచి వచ్చిన ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి కొన్ని మెడిసిన్స్ అక్కడి నుంచి కూడా వచ్చిన మెడిసిన్స్ మేము యూజ్ చేస్తాము. ఈ యూజ్ చేసిన మెడిసిన్స్ మీరు టైం టు టైం ఒకవేళ తీసుకొని కొంచెం మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే, మీరు మంచి నిద్రపోతే, మంచి డైట్ తీసుకుంటే మీకు సమస్యలు రావు. ఇప్పుడు చూడండి, మీకు ఒకవేళ మీ బ్రెయిన్‌లో ఏదైనా నడుస్తూనే ఉంది, చెత్త ఉంది, అంత అంటే మీకు స్ట్రెస్ ఎక్కువ ఉంది, పనికెళ్తే బాస్ టెన్షను, ఇంట్లో ఉంటే వైఫు కిటుకిటు, ఎక్కడ పడితే అక్కడ టెన్షన్‌లో ఉండేవాళ్ళు రేపు. ఆ టెన్షన్‌ల నుంచి దూరం కావాలంటే మీకు యాంటీ ఆక్సిడెంట్స్ లాగా మంచి మెడిసిన్స్ ఏవైతే నేచురల్ ఉంటాయో అవి వాడాలి. అవి వాడడం వలన మీకు స్ట్రెస్, టెన్షన్ అది ఇది మొత్తం తగ్గుతుంది. మీరు సింపుల్ యోగా చేసినా, మీ మెడిటేషన్ చేసినా మీ స్ట్రెస్ తగ్గుతుంది. అయితే ఇవన్నీ అలవాటులో పెట్టండి. ఇప్పుడు అంగము గట్టిగా పడాలంటే బ్లడ్ అగైన్ అక్కడ పోవాలి. బ్లడ్ మంచిగా 8 టైమ్స్ రెట్టింపు పోవాలంటే బ్లడ్ వెజల్స్ హెల్తీ ఉండాలి. బ్లడ్ వెజల్స్ హెల్తీ ఉండాలంటే మీకు అంటే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అందులో కొలెస్ట్రాల్స్ కానివ్వండి, ఫ్యాట్ కానివ్వండి అవన్నీ అక్యుములేట్ అవ్వకూడదు. అవుతేనే బ్లడ్ మంచిగా వెళ్తుంది. బ్లడ్ మంచిగా వెళ్ళాలంటే హార్ట్ మంచిగా పంప్ చేయాలి. హార్ట్ మంచిగా పంప్ చేయాలంటే బ్లడ్ మంచిగా రావాలి, అతనికి సప్లై అవ్వాలి. ఎక్కడి నుంచి అవుతుంది? లివర్‌కి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ ఫుడ్? అంటే డైజెస్టివ్ సిస్టమ్, స్టమక్ మంచిగా ఉండాలి. అయితే స్టమక్ మంచిగా ఉండి ఇంటెస్టైన్స్‌లో పోయి అక్కడ అరిగిన తర్వాత అది డైజెస్ట్ అయ్యి లివర్‌లో పోతుంది. లివర్ పోయి బ్లడ్‌లో ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. అయితే ఇలా ఈ ఈ పద్ధతి ఏంటంటే ఈ రూట్ ఫాలో అవుతే ఇది మంచిగా అవుతే అంత బాగుంటుంది. ఈ జింజర్ ఇప్పుడు నేను చెప్పినది థై బ్లాక్ జింజర్ ఏం చేస్తుందంటే మీ లివర్ ఫంక్షన్‌ని కూడా పెంచుతుంది. మీ అబ్జార్ప్షన్ ఆ ఫుడ్ ఏదైతే డైజెస్ట్ అయిపోతుందో దాన్ని మంచిగా అబ్జార్బ్ చేస్తుంది. అగైన్ ఇవన్నీ అంటే హెల్ప్ అవుతుందనమాట. డైజెస్టివ్ ప్రాసెస్ మంచిగా అయితే డైజెషన్ మంచిగా అయిపోతే ఏమవుతుంది? అది లివర్‌కి వెళ్తుంది. లివర్ నుంచి మళ్ళీ అక్కడ హార్ట్‌కి అది హెల్ప్ అవుతుంది. ఈ సైకిల్ మొత్తం మంచిగా అవుతుందనమాట. సో
ఇలాంటి ఏవైతే ఇంగ్రీడియెంట్స్ మనకు యూజువల్లీ దొరకవు. ఇప్పుడు మీరు విన్నర్ కావచ్చు. ఏంటి మీరు అనేది అల్లం. అల్లం అంటే జింజర్ మీరు తీసుకుంటారు. కానీ ఇది నేను చెప్పింది స్పెషల్ గదా! ఇలాంటి స్పెషల్ ప్రతి ఒక్క దానికి మేము మెడిసిన్స్ స్పెషల్ ఉంటాయి. అవన్నీ యూజ్ చేస్తాము. ఈ మన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఇవే దీని అంటే ప్రత్యేకంగా మేము లైంగిక శక్తిని మంచిగా పెంచేటట్టు మేము దీంట్లో ఇంగ్రీడియెంట్స్ వాడి తయారు చేస్తాం. క్యాప్సూల్ రూపంలో గూడా ఈ థై జింజర్, బ్లాక్ జింజర్ ఏదైతే ఉంటుందో క్యాప్సూల్ రూపంలో కూడా మేము తయారు చేస్తాం. ఇట్లా చాలా మెడిసిన్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ లైంగిక శక్తి తగ్గింది, అంగం గట్టిగా పడట్లేదు, గట్టిగా పడుతుంది కానీ మెత్తగా పడిపోతుంది. మీకు మూడొస్తుంది కలవాలనుకున్నప్పుడు భయమవుతుంది. భయము అంటే ఒకవేళ మీకు ఏంటంటే వీర్యం తొందరగా వెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు వీర్యం కొంచెం వెళ్తుంది, స్కాంటీ ఎక్కువ వీర్యం వెళ్ళట్లేదు. అలాంటివి ఏదైనా ఒకవేళ మీకు నిద్ర రావట్లేదు రాత్రి పూట, డిస్టర్బ్డ్ స్లీప్ ఉంది, ఇరిటేషన్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి. ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మా దగ్గర యునానీ మెడిసిన్స్ ఉన్నాయి. ఈ యునానీ మెడిసిన్స్‌తో కంప్లీట్ క్యూర్ ట్రీట్మెంట్ చేస్తాం మేము. మంచి ట్రీట్మెంట్ కొరకు, మరిన్ని అప్డేట్స్ కొరకు స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పల్లెటూరులో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ మెడిసిన్స్ కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునానీ, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.